ఈయన మొత్తం కూడా జాతిపిత, ఆయన త్యాగం, ఈయనది భోగం. కేసీఆర్ గారిది భోగ పురుషుడిని ఎవరన్నా జాతిపిత అంటారా? జయశంకర్ సార్ భోగ పురుషుడు మానవతరయ్య గారు, ఇప్పుడు మహాత్మా గాంధీ గారు నడుపడకండి. మహాత్మా గాంధీ గారు రైల్లో ఎటుపోయిన ఇప్పుడు ఒక్క నిమిషం ఆధారమైన రైలు ఒక్క నిమిషం మహాత్మా గాంధీ గారు నెహ్రూను బీజేపీ వాళ్ళు అంటారు, కరెక్ట్ అవుతా? నెహ్రూను విలాస పురుషుడు బీజేపీ వాళ్ళు అంటారు, నెహ్రూను విలాస పురుషుడు అని బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో రాస్తారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా? అట్లా అనేది కేసీఆర్ గారి పట్ల మీరు వాడిన వర్డ్ కరెక్ట్ కాదు. అది నేను కరెక్టే అంటున్నా. ఎలా కరెక్ట్? అది కరెక్ట్ కాదు అంటున్నా నేను. అన్పార్లమెంటరీ వర్డ్స్ వద్దు డిబేట్ లో. రేవంత్ రెడ్డి గురించి ఆ వర్డ్ వాడిని నేను ఆబ్జెక్ట్ చేస్తా. అంటే మీరు మాట్లాడండి, మీరు అన్పార్లమెంటరీ వర్డ్ వాడితే ఎట్లా? మాట్లాడిన భర్త గారు విన్నతికి వదిలేస్తారు, మీరు విత్డ్రా చేసుకుంటే మరి. ఇప్పుడు నెహ్రూ గారు విలాస పురుషుడు, ఓకే. నెహ్రూ గారిని మేమన్నా జాతిపిత అన్నావా? కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరన్నా అన్నారా? మహాత్మా గాంధీనే ఈ దేశం మొత్తం అన్నది. ఆర్ఎస్ఎస్ లో కూడా ఒక వర్గం మహాత్మా గాంధీని ఆరాధిస్తారు. ఎవరైతే నాథురామ్ గాడ్సే సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు విభేదిస్తారు. కానీ వాళ్ళు కూడా ఆయన జాతిపిత కాదు అని మాత్రం ఎక్కడ అనలే. అది గుర్తుపెట్టుకోండి. జాతిపిత, తెలంగాణ జాతిపిత జయశంకర్ అయితే దాని గురించి తన జీవితాన్ని త్యాగం చేసి తన జీవితాంతం తెలంగాణ సిద్ధాంతాన్ని ఇతరులకు నూరుపోసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చివరకు ఏమీ లేకుండా చనిపోయినటువంటి వ్యక్తి ఆయన జాతిపిత అయితుడు. గాని అయితే గీతే కేసీఆర్ ఎట్లయితాడు? కేసీఆర్ అయితే గీతే భూతిపిత అయితుడు. రాజకీయాల్లో బూతులు ప్రవేశపెట్టిన వ్యక్తి కేసీఆర్. మీకు ఆ ఒపీనియన్ ఉండొచ్చు, కాకపోవచ్చు అని మీ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ ఆ వర్డ్ పట్ల ఆబ్జెక్షన్ వ్యక్తం. ఏం వాడు మీరు అన్నది? మీరు వాడిన వర్డ్ నేను మళ్ళీ వాడలేను. ఏం వాడు? నేనేం వాడని చెప్పండి. భోగ పురుషుడు. అవును, భోగం. త్యాగం త్యాగం వేరండి, తప్పది. ఆ మాట చాలా తప్పది. ఎందుకంటే ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ విలాస పురుషుడు, విలాసవంతుడు అని ఒప్పుకుంటాం. అందుకని ఏమంటారు? తప్పు మానవతరాన్ని మళ్ళీ చెప్తున్నాను. విలాసవంతమైన జీవితం అనుభవిస్తూ నార్మల్ లైఫ్ లేదని మా అన్న ఒప్పుకుంటా, కానీ భోగ పురుషుడు అని మాత్రం నేను ఆస్తుల్ని భారత ప్రభుత్వానికో తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిండా కేసీఆర్? ఏమన్నా అవన్నీ మాట్లాడి కాదంటే మానవతరావు గారు అవన్నీ మీరు మాట్లాడి ఒప్పుకుంటా, కానీ భోగ పురుషుడు అని మాట మాత్రం పార్లమెంటరీ వర్డ్. అదే చెప్తారు. అందుకని మీరు అది చేసుకుంటే మంచిది. స్లిప్ ఆఫ్ టంగ్ చాలా జరుగుతుంది. దాన్ని విత్డ్రా చేసుకుంటే కరెక్ట్. అది దళితుల్ని మోసం చేసిన వ్యక్తి జాతిపిత ఎట్లయితారండి? ఇలా మంది మీరు మాట్లాడి మానవతరాయ్, నేను కాదన్ను, కానీ మీరు భోగ పురుషుడు అని కేసీఆర్ పదాన్ని మాత్రం విరమించుకోండి. మీరు ఇవన్నీ మాట్లాడి నేను ఒప్పుకుంటా. భోగ పురుషుడు అనే పదం నాట్ యాక్సెప్టబుల్, అన్పార్లమెంటరీ. విలాసవంతమైన జీవితం అన్పార్లమెంటరీ ఎక్కడ మాట్లాడినా అదే చెప్తున్నాను కదా. భోగ పురుషుడు ఆ పదాలు వాడలేదా? నేను ఎట్లా అవుతున్నా అంటన్నా. 200 ఎకరాల ఫామ్ హౌస్ లో ఉండే ఒక వ్యక్తి ఆయన త్యాగ పురుషుడు అంటారా, భోగ పురుషుడు అంటారా? విలాసవంతమైన జీవితం చెప్పండి, లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తారని చెప్పండి. ఇవన్నీ పదాలు యాప్ట్. జాతిపితకు 200 ఎకరాలు అవసరమా? 1000 ఎకరాలు అట. 200 ఎకరాలు అవసరమా జాతిపితకి? 200 ఎకరాలండి. నాకు అది కాదు. అక్కడ మీరు పదం వాడింది తప్పు. ఇది నా ఇవ్వమనండి. అప్పుడు ప్రజలు మహానుభావుడు అంటారు. జాతిపిత కూడా అందరూ గుర్తుపెట్టుకోండి. జాతిపిత అనే పదం అందరికీ వాడకూడదు. ఆ చట్టరీత నేరం కూడా అవుతుంది. ఎవడు పడితే వాడు ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, మహాత్మా గాంధీ గారికి జాతిపిత హోదా, ఆయన ఆస్తులు త్యాగం చేశాడు, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రధానమంత్రి చేశాడని ఇవ్వలేదు. ఆయన భారత ఉద్యమంలో, భారత స్వతంత్ర ఉద్యమంలో ఆయన త్యాగాలకి, ఆయన అనిర్వచనీయమైన పనికి ప్రజలు గుర్తించారు. తీసుకోలేదు, గుర్తుపెట్టుకోండి. ఆయన ప్రధానమంత్రి పదవి తీసుకోలేదు. నేను అదే చెప్తున్నా, తీసుకోలేదు. ఆయనకి ఆఫర్ కూడా చేయలే. ఆయన ముఖ్యమంత్రి అయినా లేదా? అది త్యాగం అవుతుందా? భోగం కాదా? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి మోసం చేయటం ఏమంటారు? దానికి చీటింగ్ అంటారు. ఒక కాలర్ లైన్ లో ఉన్నారు మనతో పాటు. మాట్లాడుతున్నాడు కూర్చొని మీరు. ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. పడతా ఉండాలా? మానవతరాయ్ గారు ఒక్క నిమిషం. ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. ఎవరు మాట్లాడేది? హలో సార్, నేను శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ గారు చెప్పండి. ఈ భోగ పురుషుని పార్టీలో మనోహర ఎట్లా జాయిన్ అయింది సార్? వదిలేండి. పర్సనల్ గా వద్దండి, వదిలేండి. మానవతరాయ్ గారు ఎట్లా జాయిన్ అయింది భోగ పురుషుని పార్టీలో? టీఆర్ఎస్ లో జాయిన్ అయిన దాని గురించి మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ లో ఎలక్షన్ ముందు జాయిన్ అయిన దాని గురించి ఆయన మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో జాయిన్ కావడానికి దానికి దీనికి సంబంధం ఉందా అంటన్నా? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా?
నేను పార్టీలో జాయిన్ కావడానికి. ఇక్కడ చర్చ ఏంది? జాతిపిత అనడానికి అర్హతలు ఏంటి? జయశంకర్ లాగా ఆయన వివాహం చేసుకోకుండా తెలంగాణ సిద్ధాంతాన్ని పట్టుకొని ఉన్నాడా, లేదా 200 ఎకరాల ఫామ్ హౌస్ లో 1 ఎకరం ఉన్న అమరవీరులకు ఇచ్చిండా, 100 గాంధీ గారు లెక్క సాధారణ రైలు ప్రయాణం చేసిండా, 100 కోట్ల విమానం కొనుక్కొని తిరుగుతుండే, వాళ్ళ జాతిపితలు అంటారా? దీనికి సమాధానం చెప్పు నువ్వు. గాంధీ గారు ఆస్తులు రాసి ఇచ్చారు, నేనే అక్కడ చదవలేదు చరిత్రలో. మీరు తెలుసుకోండి, గాంధీ గారు శ్రీమంతుడు, సాధారణ జీవితం గడిపి గుర్తుపెట్టుకోండి. ఆయన ఆస్తులను రాసి ఇచ్చారు, నేను ఎక్కడ సాధారణ చదవలే. జీవితం సబర్మతి ఆశ్రమాలు పెట్టుకొని సాధారణ జీవితం కలిపిండు. అంటే నెహ్రూ గాంధీ సాధారణ కూడా జీవితం గడిపాడు, నేను కాదంటే. 600 కోట్లు దానం చేసిన గౌతమ్ బుద్ధుడు ఉన్నాడు, ఆయన సన్యాసం అయిపోయాడు, ప్రవచనాలు చెప్పుకుంటూ ఉన్నాడు, కానీ ఆయన రాజ్యాన్ని అని ఆయన వదిలేశాడు, అందుకని ప్రజలకే ఇచ్చలేదు. పదవిని త్యాగం చేసి ఏం పదవి అండి? ఆయన స్వతంత్ర ఉద్యమకారుడు, స్వతంత్ర ఉద్యమంలో ఆయన పదవి ఆశించి చేయలేదు, స్వతంత్రం సాధించాలన్న చిత్తశుద్ధితో పనిచేశాడు. ఏ విధంగా జాతిపిత అవుతారండి? ఏ విధంగా అంటే మహాత్మా గాంధీ ఎలా అయ్యాడు, ఇక్కడ ఈయన కూడా అదే అవుతాడు. మహాత్మా గాంధీ పదవి తీసుకోలేదు, పదవి అంటే పదవి క్రైటీరియా కాదు, ఏ పదవి తీసుకోలేదు, పదవి క్రైటీరియా కాదు. మహాత్మా గాంధీ ప్రజలందరి తరఫున, ఆ రోజున కాంగ్రెస్ నాయకులు అందరి తరఫున ఆయన మాట్లాడాడు. ఎట్లా జాతిపిత అవుతాడు అంటున్నా? ఎలా అవుడు? మీరు నేను గారు కదా ఇచ్చేది జాతిపిత బిరుదు. భారతదేశంలో భారతరత్న ఇచ్చినట్టు ఎవరండి? ప్రజల గుండెల్లోంచి ఆ విధంగా ఆయన గుర్తింపు పొందుకుంటాడు, అది ప్రజలు ఇచ్చేది, మీరు నేను కాదు. శంకర్ సార్ విగ్రహం బీఆర్ఎస్ ఆఫీస్ లో ఎందుకు ఉందండి? ఎందుకు పెట్టుకున్నారు అక్కడ? దేవుడు ఆయన, తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ. దేవుడు కాదు, ఆ రోజు ఉద్యమంలో మీకు తెలియదు, మేము ఉన్నాం కాబట్టి. ఎందుకు తెలియదు? జయశంకర్ సార్ ఉద్యమకారులంతా జాతిపిత అంటారు, అంటారండి. సమాజం మొత్తం కూడా ఆయనే జాతిపిత అంటారు. జయశంకర్ సార్ ఎవ్వరూ తగ్గించలేరు. జయశంకర్ సార్ త్యాగాలు అనిర్వచనీయం. జనార్దన్ రావు వరంగల్ వీళ్ళంతా అండి వాళ్ళ తెలంగాణ ఉద్యమాన్ని నూరు పోసింది కేసీఆర్ కి. అవును సార్, కాబట్టి కేసీఆర్ గౌరవించి మహాత్మా గాంధీకి విద్యా బుద్ధులు స్వతంత్ర సమరం చేసిన ఒక బాట క్రియేట్ చేసిన వాళ్ళు ఆల్ ఎవరికి జాతిపిత ఇవ్వలే కదా. ప్రజలు పిలవట్లేదు అది. ఏ సార్, బారిస్టర్ చదువు చెప్పిన గాంధీ గారి ప్రొఫెసర్లు ఎవరికి జాతిపిత ఇవ్వలే కదా. అరే ప్రజల గుండెల్లో ఉంది జాతిపిత. అదే చెప్తున్నా, ప్రజల గుండెల్లోంచి జాతిపిత అన్న భావం రావాలి. గాంధీ జాతిపిత కాదు, మీకు ఒకరికి రాలేదని ప్రజలు తెలంగాణ సమాజంలో ఎంతమందికి జాతిపిత భావం ఉందో కనుక్కోండి, పోలింగ్ పెట్టండి, తెలుస్తుంది. కాదు మానవతరావు గారు, మహాత్మా గాంధీకి బిరుదు ఎవడేవులే, ఆయన ప్రజల గుండెల్లో అనిర్వచనీయంగా ఆయన జాతిపిత కింద గర్వం పొందాడు ఆయన. శాస్త్రీయబద్ధంగా అలాగే ఇక్కడ కూడా కేసీఆర్ గారు కొంతమంది ప్రజల గుండెల్లో జాతిపిత కింద ఉన్నాడు. ఎందుకండి ఇందులో వితండవాదం ఏముంది? అది ఏం సార్, అది భారతరత్నంలో బిరుదు ఇచ్చేది కాదు కదా. ఎందుకు బిరుదు ఇచ్చారు? నేను మీరు వాదులాడుకోవడానికి. ఒకసారి బీఆర్ఎస్ వెర్షన్ తీసుకుందాం. మనతో పాటు